వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఒక భారీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 50% రాయితీ మాత్రమే ఉండగా ఇకపై పూర్తిగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎవరికి వర్తిస్తుంది, ఎలా ఉపయోగించుకోవాలంటే ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ శక్తి అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2026 మార్చి 18 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో వేలాది దివ్యాంగులకు పెద్ద ఊరటనివ్వనుంది. ప్రతిరోజు ఉద్యోగాలు, ఆసుపత్రులు, చదువు కోసం ప్రయాణం చేసే వారికి ఇది చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు. అయితే ఇది ఎక్కడ, ఈ ఉచిత ప్రయాణం ఎక్కడ అంటే ఈ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్ అందుబాటులో ఉంటుంది. అందులో ఏ బస్సులు అంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే సిటీ ఆర్డినరీ బస్సులు, వీటిలో ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే వారికి ఇది చాలా ప్రయోజనకరం. ప్రయాణ సమయంలో కండక్టర్ 0 టికెట్ ఇస్తారు, అంటే ఎలాంటి ఛార్జ్ ఉండదు. అర్హతలు ఏంటంటే ఈ పథకం అందరికీ కాదు, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏంటంటే కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి. సదరం సర్టిఫికేట్ లేదా డిజబిలిటీ ఐడి కార్డ్ ఉండాలి. అయితే ఈ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత మాత్రమే ఈ ఉచిత ప్రయాణం అనేది అనుమతించడం జరుగుతుంది. తోడుగా వచ్చే వ్యక్తికి ప్రయోజనం ఉంది. ఎలా అంటే కొన్ని దివ్యాంగుల పరిస్థితుల్లో ఒంటరిగా ప్రయాణం చేయడం కష్టమవుతుంది. అలాంటి సందర్భాల్లో తోడుగా వచ్చే వ్యక్తికి కూడా ప్రభుత్వం 50% రాయితీ కల్పించింది. ఇది చాలా ముఖ్యమైన సహాయం అని చెప్పాలి. అయితే ఈ పాస్ ఎలా పొందాలి? ఈ ఫ్రీ ట్రావెల్ పాస్ పొందాలంటే ముందుగా ఏపీఎస్ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్ వద్ద అప్లై చేయాలి. మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పాస్ తీసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ అప్లికేషన్ అనేది ఇవ్వవచ్చు. భవిష్యత్తులో పూర్తిగా డిజిటల్ సిస్టమ్ ద్వారా పాస్ అందించే అవకాశం ఎంతైనా ఉంది. అయితే ఎందుకు ఇది ముఖ్యమైన పథకం అంటే దివ్యాంగులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలకు చేరుకోవడం చాలా సులభం అవుతుంది. ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయి. సమాన అవకాశాల దిశగా ఇది ఒక పెద్ద అడుగని చెప్పవచ్చు. చివరగా చెప్పాల్సింది ఏంటంటే మొత్తానికి ఈ దివ్యాంగ శక్తి పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప సంక్షేమ నిర్ణయం. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ.